శ్రీకృష్ణుని నిజ భావమును తెలిపినది త్రైత సిద్ధాంత భగవద్గీత. త్రిమతాయ ఏకైక గురువు, 101 శతాధిక గ్రంథకర్త, ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి, హిందూ జ్ఞాన ప్రదాత, సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రభోనంద యోగేశ్వర ఆశీస్సులతో గట్కేసర్ మున్సిపాలిటీలో హిందూ జ్ఞాన వేదిక ప్రబోధ సేవా సమితి భువనగిరి శాఖ వారి ఆధ్వర్యంలో గద్దెల భాస్కర్ రాజేశ్వరి ముదిరాజ్ త్రైత భక్తులు వారి పిలుపు మేరకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, పోచారం మున్సిపాలిటీ 12వ వార్డు కౌన్సిలర్ బెజ్జంకి హరిప్రసాద్ పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించినారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందూ ధర్మ కాపాడుకోవడానికి త్రైత సిద్ధాంత భగవద్గీత పారాయణం ప్రతి ఒక్కరూ చేయాలని, హిందూ ధర్మాన్ని ప్రతి ఒక్కరూ కాపాడాలని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో గట్కేసర్ మున్సిపల్ కౌన్సిలర్ కడపొళ్ల మల్లేశం, భువనగిరి అధ్యక్షులు దామోదర్ లింగస్వామి, గట్కేసర్ విశ్వకర్మ సంఘం అధ్యక్షులు పవన్ చారి దంపతులు, హనుమంతురావు తదితరులు పాల్గొన్నారు. ప్రజలతో, పెద్దలతో, పిల్లలతో అందరితో కలిసి ఈ యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవ ఊరేగింపు కార్యక్రమాలు చేస్తూ శ్రీకృష్ణుని యొక్క గొప్పతనాన్ని అందరికీ తెలియపరిచే విధంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మన యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మన గట్కేసర్ సభ్యుడు అయినటువంటి మన గద్దె రాజేశ్వరి భాస్కర్ గారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈ యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవ ఊరేగింపు కార్యక్రమం గట్కేసర్లో చేయడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ ముఖ్యంగా శ్రీకృష్ణ భగవానుని యొక్క పుట్టుక గురించి తెలుసుకోవాలనుకుంటే అందులో గొప్ప జ్ఞాన సందేశం ఉంది. ఆయన జీవితమే ఒక జ్ఞాన సందేశం అని చెప్పవచ్చును. ఆయన పుట్టడం ఎదురుకాలతో పుట్టాడు. ఆ ఎదురుకాలతో పుట్టడం ఒక విశేషం అయితే, అదేవిధంగా ఆయన పుట్టడం ఎదురుకాలతో పుట్టడము ఒక విశేషం అయితే, ఆయన పుట్టినటువంటి దినం అష్టమి దినము. ఆ అష్టమి దినం కూడా ఎంతో విశేషతను సంచరించుకోవడం జరిగింది. అదేవిధంగా భగవద్గీతను ఆయన 90 సంవత్సరాల తర్వాత, ఆయన పుట్టిన తర్వాత 90 సంవత్సరాలతో భగవద్గీతను చెప్పడం జరిగింది. అప్పుడు ఆయన శరీరంతో ఉన్నప్పుడే, శరీరధారి అయి ఉన్నప్పుడే అప్పుడు తెలుసుకున్నటువంటి పెద్దలు, ఆయన యొక్క గొప్పతనం తెలుసుకున్న వాళ్ళు ఈ యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమి కృష్ణుడు ఉన్నప్పుడే చేయడం ప్రారంభించారు. అది ద్వాపర యుగం చివరి నుండి కలియుగం మొదట్లో దేశవ్యాప్తమై దేశమంతా చేసుకునే వాళ్ళు. ఇప్పుడు ఆ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఇప్పుడు కనుమరుగైపోయి పేరుకు మాత్రం ఉన్నాయి. అదే విధంగా మన ముందు తరాలకు ఇటువంటి తెలియకుండా పోయి, సనాతనమైనటువంటి మన హిందూ ధర్మాలు తెలియకుండా పోతున్న ఉద్దేశంతో ఇది మన ముందు తరాలకు ఈ పూర్వ వైభవాన్ని అందించుటకు ఈ యొక్క కార్యక్రమాలను స్వామివారు 100 ఆధ్యాత్మిక గ్రంథాల ద్వారా సనాతనమైన ధర్మాలు తెలియజేస్తూ అణగారిపోయినటువంటి మన సాంప్రదాయాలకు ప్రాణం పోయడం జరుగుతుంది. అందులో భాగమే శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు త్రైత సిద్ధాంతం ద్వారా చేయడం జరుగుతూ ఉంది. జై కృష్ణ, జై జై శ్రీకృష్ణ. ప్రజలకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల సందర్భంగా భువనగిరి శాఖ ఆధ్వర్యంలో గట్కేసర్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుపుకుంటున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణుడు తెలియజేసిన భగవద్గీతని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, ఆయన తెలియజేసిన జ్ఞానం చాలా గొప్పది. కాబట్టి ప్రతి ఒక్కరు ఆయన జ్ఞానాన్ని తెలియజేసుకుంటే సర్వ కర్మలు కలుసుకొని ఆయన మోక్ష మార్గంలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జ్ఞానాన్ని తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. కేసర్ గ్రామ ప్రజలందరికీ ముందుగా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మా వేడుకలలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఇదే విధముగా ప్రతి సంవత్సరము మాకు ముందుండి ఈ వేడుకలలో నడిపించాలని కోరుకుంటున్నాము. జై కృష్ణ, జై జై.